టీవీ ఖమ్మం నుంచి ఉంటామండి. గొల్లగూడెం రూట్ లో మా ఇల్లు. గత 20 రోజులుగా ఒకరి దగ్గర నుంచి పాలు తీసుకెళ్తున్నాము. వాళ్ళు గేదెలు పిండినట్టు మా కళ్ళ ముందే పోస్తున్నారు, ఒక బిందెలో కలుపుతున్నారు. ఇంటికి తీసుకెళ్లాను. ఒక రోజు పన్నీర్ చేద్దామని నిమ్మరసం పిండాను. జనరల్ గా పాలు అనేవి ఒక్క నిమ్మకాయ చుక్క పిండినా విరిగిపోవాలి. 3 సార్లు నిమ్మకాయ పిండాను, 3 సార్లు వెనిగర్ పోసినా విరగలేదండి. పాల పైన తెల్లగా తేలుతుంది. ఇదేంటని అడిగితే మట్టి మీద ప్రమాణం చేస్తాం, మాకు సంబంధం లేదన్నారు. ఇవాళ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి శాంపిల్ ఇచ్చి వస్తున్నాం. మరి చూడాలి ఏం జరుగుతుంది. మా ఇంట్లో చిన్న బాబు 2 సంవత్సరాల బాబుకి ఆ పాలు పోస్తున్నాను నేను. అంటే పౌడర్ మనం కొనుక్కోలేక అండి, 100 రూపాయలు లీటర్ పెట్టి కొనుక్కుంటున్నాం. కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా పోసే వాళ్ళకైనా. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ చూడు ఇదే. ఒక్క రోజుకు మించి పాలు బాగుండట్లేదు, స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ కూడా నేను ఎన్నోసార్లు తీసుకెళ్లాను. మా బాబుకు నా చేత్తో నేను ఎన్నోసార్లు విషయం ఇచ్చినట్టే కదా. గొల్లగూడెం రోడ్ అండి. అక్కడ ఓపెన్ ప్లేస్ లో గేదెలను పెట్టి మరీ అమ్ముతున్నారు, కానీ పాలు విరగట్లేదు. పాలు విరగట్లేదు అంటే అర్థం ఏంటి? ఖమ్మంలో మొత్తం ఇదే సిచ్యువేషన్ అండి. దయచేసి